హలో ఎవ్రీవన్. సో ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో డెలైట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్లీ ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మేడ్ ఒక బౌల్లోకి తీసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అవి బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 1. సో ఈ మ్యాంగో డెలైట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. నేను చెప్పిన స్టెప్స్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మ్యాంగోస్ తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ ని అందులో వేసుకొని 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. కూల్ అయ్యాక మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద పాలు పెట్టుకొని ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పొయ్యి మీద పెట్టుకున్న పాలలో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని మీ దగ్గర ఉంటే మ్యాంగో ఎసెన్స్ లేదా వెనిలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ కస్టర్డ్ మిక్స్ ని తీసుకెళ్లి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలలో వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ని తీసుకొని సైడ్స్ ఉన్న బ్రౌన్ ని తీసేసి బ్రెడ్ ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనం చేసుకున్న మ్యాంగో పేస్ట్ ని తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద బ్రెడ్ ని పీసెస్ కింద చేసుకొని బౌల్ లో సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని బ్రెడ్ ని పెట్టుకోవాలి. దానిపైన బ్రెడ్ ని తడపడానికి కండెన్స్డ్ మిల్క్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ తో మనం చేసుకున్న క్రీమ్ వేసుకోవాలి. దాని మీద మళ్ళీ కస్టర్డ్ మిల్క్, దాని మీద మ్యాంగో పేస్ట్ అండ్ దెన్ బ్రెడ్ అండ్ మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ ఇంకా ఫ్రెష్ క్రీమ్, దాని మీద మళ్ళీ కస్టర్డ్ మిక్స్, దాని మీద మళ్ళీ మ్యాంగో పేస్ట్. ఇలా ఒక 2-3 లేయర్స్ పెట్టుకున్నాక డెకర్ కోసం నేనైతే జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని డెకరేషన్ చేసుకున్నాను. దాని మీద ఇంకా మీరు బాదం, పిస్తా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని మనం తీసుకెళ్లి ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగో డెలైట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.